సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ జీవితంలో ఏం అద్భుతం చేశాడు, మీ సాక్ష్యం ఏంటో చెప్పండి అమ్మా. నా సాక్ష్యం ఏంటంటే, మాకు నవీన్ రాజ్ బ్రదర్ ఎలా పరిచయం అయ్యాడు, 2023 డిసెంబర్లో కామారెడ్డిలో థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ జరగడం జరిగింది. అక్కడికి మా అయ్యగారిని శ్రీనివాస్ అయ్యగారి ద్వారా మాకు నవీన్ రాజ్ బ్రదర్ పరిచయం అవ్వడం జరిగింది. అక్కడ మా అయ్యగారికి బ్రదర్ ప్రేయర్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను మీతో పర్సనల్ గా అని చెప్పాడు. దాని తర్వాత 2024 జనవరిలో పోచంపాడులో అక్కడ ప్రేయర్ మీటింగ్ జరగడం జరిగింది. అక్కడికి మేము ప్రేయర్ మీటింగ్ కి మార్నింగ్ సర్వీస్ కి లేము, కానీ మధ్యాహ్నం ప్రేయర్ టైం కల్లా ఎలా అయినా అందుకోవాలి అనేసి మమ్మల్ని ఒక అయ్యగారు కోర్స్ చేయడం, శ్రీనివాస్ అయ్యగారు కోర్స్ చేయడం వల్ల మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అయ్యగారు చెప్పాడు, మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. 3 years లోపు 2 అబార్షన్స్ అవ్వడం జరిగింది. మాకు 2 times అబార్షన్ అయింది. అక్కడ వెళ్ళిన తర్వాత అయ్యగారు బ్రదర్ కి చెప్పారనమాట, ఇట్లా 2 times అబార్షన్ అయింది, గర్భఫలం విషయంలో ప్రేయర్ చేయండి అని. బ్రదర్ మా ఇద్దరిని ఒక దగ్గర నిల్చోబెట్టి కడుపు పైన చేయి పెట్టుకోమ్మా అని చెప్పాడు బ్రదర్. చెప్పి ఒకటే మాట అడిగింది, నా పేరు కూడా అడగలేడు బ్రదర్. నవీన్ బ్రదర్ ఏమన్నాడంటే, నువ్వు సాక్ష్యం చెప్తావా అని అడిగింది. అయితే నేనేమన్నానంటే, మీరు ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తా బ్రదర్ సాక్ష్యం అని చెప్పాను. స్టమక్ పైన చేయి పెట్టుకో అమ్మా, నేను ప్రేయర్ చేస్తున్నాను. నాకు మా అయ్యగారికి ప్రేయర్ చేయడం జరిగింది. దేవుడు బ్రదర్ ద్వారా ఏమని ప్రవచనం చెప్పాడంటే, 15 నెలల లోపు నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడు. కానీ నేను జనవరిలో పోచంపాడికి వెళ్ళడం జరిగింది కదా, ఆ జనవరిలోనే నాకు కన్సీవ్ అవ్వడం జరిగింది. నేను బ్రదర్ కి కూడా మేము ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. నాకు బాబు పుట్టాడు, మరి బాబు పుట్టడం కూడా జరిగింది. మరి మేము డెలివరీకి వెళ్లే ముందు కూడా బ్రదర్ కి ఫోన్ చేసాము, నవీన్ బ్రదర్ కి ఫోన్ చేసి ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి బ్రదర్, ప్రేయర్ చేయండి అని అంటే అప్పుడు కూడా ప్రేయర్ చేశాడు. థియేటర్ లోకి వెళ్లే ముందు ప్రేయర్ చేయండి బ్రదర్ అంటే అప్పుడు కూడా ప్రేయర్ చేశాడు. మరి దేవుడికి కూడా నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా బ్రదర్ కి కూడా నా వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది ఒక సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఇంకా మా కుటుంబం కోసం, మా సేవ కోసం, ముఖ్యంగా మా కుమారుడు కోసం, డేవిడ్ డేరిన్ కోసం ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ టెస్టిమనీ. నేను వీళ్ళు పోచంపాడు మీటింగ్కి వచ్చారు. పోచంపాడులో మీటింగ్ అయినప్పుడు ఆర్మూర్ శ్రీనివాసయ్య గారు వీళ్ళని తీసుకొని వచ్చాడు. నాకు బాగా గుర్తుంది. అడిగాను ఎందుకోసం అంటే గర్భఫలం కోసం అని చెప్పారు. నేను ఎన్ని డేస్ అని చెప్పానమ్మా? 15 months అన్నారు. 15 months లోపు నీ కౌగిటిలో కుమారుడు ఉంటారమ్మా అన్నారు. 15 months లోపట నీ చేయిలో కౌగిటిలో కుమారుడు ఉంటాడని చెప్పానంట. సో ఆ చెప్పిన ఆ మంత్ లోనే ఆ బిడ్డ కన్సీవ్ అయింది కదా. అవును బ్రదర్. సో వాళ్ళు 2 అబార్షన్స్ అయినాయి ఆమెకు, పాపం. ఏమంటావు మరి? దేవుడు గొప్ప దేవుడు నమ్ముతారా? నమ్ముతాను బ్రదర్. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. గాడ్ బ్లెస్ యు అమ్మా.